నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. వైసీపీలో కీలక పాత్ర పోషించిన వాళ్ళలో విజయసాయిరెడ్డి పేరు మాత్రం ప్రముఖంగా చెప్పుకోవాలి, ముందు వరుసలో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉన్న ఈయన పార్టీ వ్యవహారాలన్నింటినీ కూడా చక్కబెడుతూ ఉండేవాళ్ళు. సరే, రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న టైంలో విజయసాయిరెడ్డి ఎవ్వరూ ఊహించిన విధంగా ఒక రకంగా షాక్ ఇచ్చారని చెప్పాలి. తన పదవికి రాజీనామా చేయడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తాను బయటకు వచ్చి పార్టీకి రాజీనామా చేసేశారు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన విజయసాయిరెడ్డి ఇతర పార్టీల్లో ఏదైనా చేరతారా అంటూ సందేహాలను వ్యక్తం చేశారు అప్పట్లో చాలామంది. కానీ ఈయన మాత్రం శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరంగా ఉంటూ రెస్ట్ ఆఫ్ లైఫ్ని వ్యవసాయం చేసుకుంటూ గడుపుతానంటూ తెలియజేశారు. సరే, రీసెంట్గా ఆయన ఎఫ్బిలో వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఒక పిక్ కూడా పోస్ట్ చేశారు. ఓకే, ఇక ఆయన అధికారికంగా రాజకీయాలకు దూరమైనప్పటికీ కూడా సైలెంట్గానే అన్ని రాజకీయ వ్యవహారాలని చక్కబెడుతున్నారని ఇన్నర్ సర్కిల్స్లో తెలుస్తోంది. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి బీజేపీకి టచ్లోకి వచ్చారు రీసెంట్గా. అసలు ఇప్పుడు రీసెంట్గా రావడం ఏంటి? ఎప్పటి నుంచో సాయిరెడ్డి ఆల్రెడీ బీజేపీ పెద్దలతో ఆయనకు సత్సంబంధాలు కలిగి ఉన్నారు. మరి ఈ క్రమంలోనే ఇటీవల ఓ కార్యక్రమానికి హైదరాబాద్కు వచ్చినటువంటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆయన వచ్చారు. అయితే ఆయనకు ఎంతోమంది నేతలు ఘన స్వాగతం పలికారు. అయితే అదంతా పెద్ద వార్త ఏం కాదు, కానీ వాళ్ళలో విజయసాయిరెడ్డి కూడా ఉండడమే ఒక ప్రధాన వార్త అయింది. అంతేనా? ధన్ఖడ్తో కలిసి స్పెషల్ ఛాపర్లో వెళ్ళడం కూడా, అంటే ఇలాంటివన్నీ కూడా పలు అనుమానాలకు తావిచ్చాయి. అయితే విజయసాయిరెడ్డి పదవిలో ఉన్నప్పుడు జగదీప్ ధన్ఖడ్ తనకు చాలా మంచి స్నేహితుడిగా ఉన్నారని, ఆ స్నేహం కారణంగానే కలిసి ఉండొచ్చని కూడా అంతా భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన పలు సందర్భాల్లో ఆయన పేరు గురించి ప్రస్తావించారు కూడా. ఇక ఇలా ఉపరాష్ట్రపతిని కలవడానికి వచ్చిన విజయసాయిరెడ్డికి ఆయన అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పారట. ఇదేమిటి, ఇంతకీ ఎందుకు చెప్పారు? కంగ్రాట్స్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది విజయసాయిరెడ్డికి? ఇదే ప్రశ్న ఇప్పుడు అందరి మధ్యని తొలుస్తోంది. అంటే రాజకీయాలకు దూరంగా ఉంటాను, వ్యవసాయం చేసుకోవాలంటూ డిసైడ్ అయిపోయానని విజయసాయి చెప్పినా కూడా తనకు ఎందుకు అడ్వాన్స్గా కంగ్రాట్స్ చెప్తున్నారు అంటూ అంత సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆయన త్వరలోనే ఓ కీలక పదవిని అందుకోబోతున్నారని, అందుకే ముందుగానే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని భావిస్తున్నారు. సరే, ఇప్పుడు ఈ విషయం వైరల్గా మారుతోంది. ఓవైపు వైసీపీలో చక్రం తిప్పిన విజయసాయి పాలిటిక్స్ని శాశ్వతంగా వదిలేయడం ఏంటి అని. సరే, ఇదిలా ఉంటే మరి ఆయనకున్న ఏకైక దారి బీజేపీలోకి వెళ్ళడం అనేది కాదనలేని నిజం. మరి ఈ నేపథ్యంలో బీజేపీలో ఆయన ఎలాంటి బాధ్యతలు తీసుకుంటారు, బీజేపీ పెద్దలు ఆయనకు ఎలాంటి పదవి ఇస్తారు, ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్కషన్లోకి వస్తున్నాయి. ఒకవేళ ఆయనకు గవర్నర్గా ఇస్తారా, లేక మరేదైనా కీలకమైన పదవిలో ఆయన కూర్చోబెడతారా బీజేపీ అధిష్టానం? ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉన్నాయి. ఒకవేళ అసలు ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటే మరి టీడీపీకి జనసేనకి చేరువవుతారా? ఏపీలో కూటమి అధికారంలో ఉన్న ప్రస్తుత తరుణంలో అటు సీఎం బాబు గారితో కానీ పవన్తో కానీ సన్నిహితంగా ఆయన ఉండగలరా? ఇటు చూస్తే వైసీపీ ఈ విషయాన్ని ఏ కోణంలో చూస్తుంది? ఇవే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలన్నీ గతంలో చక్కబెట్టినటువంటి విజయసాయి గురించి అసలు జగన్ ఆలోచనలు ఎలా ఉండొచ్చు? సరే, ఏది ఏమైనా కూడా విజయసాయిరెడ్డి పొలిటికల్ కెరీర్ కొనసాగుతూనే ఉంటుంది అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. మొన్న జగదీప్ ధన్ఖడ్ పర్యటనతో అది పూర్తి స్థాయిలో తేటతెల్లమైంది.